తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. సుభాష్ టీవీ తమిళ్లో ఉందండి. తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళు మా తెలుగులో కూడా పెట్టవచ్చు కాదండి నేను అడగడం చోటి ఈ ప్రయత్నం తొలి ప్రయత్నం. దీనిలో ఒప్పులు తప్పులు ఉండవచ్చు, నన్ను క్షమించి ఆశీర్వదించాలని కోరుకుంటానండి. నమస్కారం. జీవితం మొత్తం ప్రశ్నలు 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 లేని జీవితమే లేదు అని తెలుసుకున్న తర్వాత దీనికి పరిష్కారం ఏమి? నేను ఇన్ని రోజులుగా మత బోధకులు, ఫిలాసఫర్స్, గురూస్, మాస్టర్స్, చాలా తెలివి ఉండేవాళ్ళు, వేదిక్ పండిట్స్, వేద పుస్తకాలు అని చెప్పి ఏమీ లేదో అని చెప్పలేము కాబట్టి అన్నీ చూసి లాస్ట్లో కొద్దిగా అదే ప్రాబ్లం వచ్చిందండి. ఎక్కడ కూడా ఈ ప్రక్షణంని ఎల్లగా డీల్ చేయాలి, ఎల్లగా దీనికి బయట రావాలని తెలియకుండా తిరిగి 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 ఓ చిన్న మలుపు వచ్చిందండి. ఆ మలుపు వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది. మారిపోయిన జీవితంలో ఇప్పుడు ప్రశ్న రాకుండా పోయిందా? వస్తుంది. కానీ ప్రశ్న ఎల్లకే డీల్ చేయాలి, ఎల్లకి దాంట్లో బయట రావాలని చెప్పి సూత్రం తెలిసిపోయింది నాకు. అందుకే ఈ సూత్రం నేను మాత్రం ఆనందించి నేను చావకూడదు, నా కావలసిన దగ్గర ఉండే వాళ్ళందరూ ఆ లాభం పొందాలని చెప్పి ఈ ప్రయత్నం. ఓకే అండి. ఇప్పుడు మనం ఎవరు అని తెలుసుకుంటే ఎవరు కాదు అని కూడా తెలుసుకోవచ్చు కాదండి. నేను ఎవరు అని నన్ను అడుగుతానండి. నా పేరు సుభాష్ చంద్రన్, నేను ఒక మానసిక వైద్యం చేసే డాక్టరు, నేను ఒక యూట్యూబర్, మోటివేషనల్ స్పీకర్, ఒత్తి చాలా 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 టైటిల్స్ ఉన్నాయి. ఈ టైటిల్స్ నేను కాదు. మరి నేను ఎవరు? నేను ఎవరుని తెలుసుకుంటే నేను ఎవరు కాకూడదని చెప్పబోతున్నాను. నేను ఒక ఆలోచన కట్టిపెట్టిన పెద్ద మూట, అంటే బరువైన మొత్తంగా లెక్క పెడితే ఆలోచననే నేను. ఉదయంలో ఉండి సాయంత్రం వరకు లేకపోతే రాత్రి వరకు మనిషికి దగ్గర దగ్గర 40 నుండి 50,000 ఆలోచన వస్తుందంట. రాత్రి అది కళలుగా వస్తుందంట. అంటే పుట్టినరోజులో ఉండి చచ్చిపోయే వరకు మనకు ఉండేది ఆలోచన ఆలోచన ఆలోచన. అబ్బాబ్బాబ్బాబ్బా, దీనిలోని ఎలాగ బయట రావాలి? వచ్చుకునే ఉందండి. అన్నీ బాధపడిన నేను ఓ గురువు దగ్గర వెళ్ళి దీనికి ఏమి పరిష్కారం అంటే ఒక మాట చెప్పాడు. ఎంత అందమైన మాట అంటే అలాగ నాకు ఒళ్ళు మొత్తం గూస్బంప్ వస్తుందండి. ఏమన్నాడు? ఆలోచన అవసరమే, ఆలోచన లేకుండా జీవితం అంటే పిచ్చివాడు. ఏదో ఆలోచన ఉండదా? లేకపోతే తారుమారుగుండే ఆలోచన ఉంటుంది. ఆలోచన రావాలి, ఎందుకంటే ఆలోచన పెట్టి మనకు కొన్ని అద్భుతాలు జరుగుతుంది, కొన్ని విషయాలు తెలుస్తుంది. మనిషి పాములను చూశారు, అది ఎదుగుతుంది కాదా, నేనెందుకు ఎదగకూడదు అని చెప్పి ఆలోచన వచ్చింది కాబట్టి విమానం వచ్చింది, రైటా? అలాగే ఆలోచన అవసరమే. ఇప్పుడు ఉదయంలో ఉండి సాయంత్రం వరకు నన్ను ఇబ్బంది పెట్టే, బాధ పెట్టి నన్ను ముంచేసిన ఈ థాట్ ప్రాసెస్ లేకపోతే ఆలోచన వద్దుని చెప్పిన వాడుకు ఆయన ఏమన్నాడు? కొన్ని విషయం మనం ఏం చేయలేదు సుభాష్ చంద్ర. శ్వాసం కంట్రోల్ చేయగలుస్తావా? కాదు. బ్లడ్ సర్క్యులేషన్ కానే కాదు. హార్ట్ బీట్ కానే కాదు. బాడీలో కొన్ని అవయవాలు నడుచుకునే ఉంటుంది, మీ చేతులు ఏమి కంట్రోల్ చేయలేము. అలాగనే ఆలోచన అనేది నీ కంట్రోల్ లేనే లేదు. కొద్దిగా ఆశ్చర్యపడాను. అవును కాదా? నా కంట్రోల్ లేదు. నా కంట్రోల్ లేని విషయంలో ఎలాగ ఆపుతాను? ఆహా, సూత్రం బాగుంది, చెప్పండి అని అడిగాను. ఆయన అన్నాడు, గాలి ఎలాగ వస్తుంది, గాలి ఎలాగ పోతుందో ఆలోచన కూడా అలా వచ్చుకునే ఉంటుంది, పోయికునే ఉంటుంది. గాలి ఫ్రీగా దొరుకుతుందని చెప్పేసి
మొత్తం గాలి తీసుకున్నాను, ఈ గాలి పోతుంది కదా. ఎంత అవసరమో అంతే గాలి తీసుకోవాలి. తెలిసింది కదా మీకు? అది మీరు చేస్తున్నారా? కాదు, ఈ బాడీ చేస్తుంది. ఇప్పుడు ఆలోచన వచ్చినే ఉంటుందండి. అవసరం కాదు, అనవసరం, గలీజ్, బయట చెప్పలేకనే ఉండే విషయాలు, చాలా ఖరాబ్గా ఉండే విషయాలు మొత్తం ఆలోచన వచ్చినే ఉంటుంది. ఎక్కడి నుండి వస్తుందండి ఇది? ఇది ఇక్కడ నుండి వస్తుంది. మీరు దీన్ని ముందుగా స్టోర్ చేసి పెట్టారు. అది 5 సెన్సెస్ ముఖాంతరంగా లోపల వెళ్ళి ఉంది. అది ఉంది లోపల. అది మిమ్మల్ని అడగకుండా ఎలాగా శ్వాసం నడుస్తుందో అది వచ్చుకునే ఉంటుందండి, వచ్చుకునే ఉంటుంది. ఇప్పుడు ఈ వచ్చే ఆలోచన 99% దుఃఖకరమైనది, బాధకరమైనది, ఇబ్బంది పెట్టేది, ఇన్సల్ట్ చేసిన కథలు, నిన్న తోసి పారేసిన కొన్ని సంఘటనలు మొత్తం మీ లోపల ఉంది. అది వచ్చిన వెంటనే ఇది మీరు తీసుకుని అలాగే ఎలాగ ఆవు గడ్డి తినేసి నెమరు వేస్తుందో వాళ్ళకి చేస్తూనే ఉంటారు మీరు. రైటా? ఇప్పుడు వస్తాము దారికి. ఇలాగ ఆలోచన రావడం సరియే. గలీజ్, అవసరం, అనవసరం ఆలోచన వస్తుంది, రాస్తుంది. మీ చేతులు ఏమి లేదు. మీరు ఏం చేయవచ్చు? ఏ ఆలోచన మీకు అవసరమో, ఏ ఆలోచన మీ మంచిదో, ఇల్లు కట్టాలి, ఫారిన్ పోవాలి, పెళ్లి చేసుకోవాలి, ప్రేమించుకోవాలి, బిజినెస్ చేయాలి, డబ్బు సంపాదించాలి ఆలోచన మీరు తీసుకోవచ్చు. ఏ ఆలోచన తీసుకుని ముందుకు వెళ్ళగలుస్తామో అలాగుండే ఆలోచన తీసుకుని మీరు పని చేస్తే బాగుపడతారు. మరి ఏం చేస్తున్నామని చెప్పాను మీకు. ఇప్పుడు బొఫేకి వెళ్తారండి. బొఫేకి చాలామంది వెళ్తారు. బొఫేలో 20-30 ఐటమ్స్ ఉందండి. ఒక డయాబెటీస్ పేషెంట్, ఆయన హల్వా తింటాడా? తినడు. ఆయనకు అవసరం ఉండే భోజనం తీసుకుంటాడు. రైట్? అలాగే చిన్న పిల్లకు స్వీట్ అవసరము, ఐస్ క్రీమ్ అవసరము, ఇంకేదో అవసరం. అప్పుడు ఏమంటానంటే ఇక్కడ బొఫేలాగా థాట్స్ ఉన్నది, విచారం అల్లది లేకపోతే మీ థాట్ ప్రాసెస్ బొఫేలాగా వెయ్యి ఉంది. ఏది తీసుకోవాలని తెలుసుకుంటే యు ఆర్ గోయింగ్ టు బికమ్ ది మాస్టర్ ఆఫ్ యువర్ థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్. అంటే ఏమి? మీరు ఈ సూత్రంను ఎలాగ పాటించాలని చెప్పి రాబోయే వీడియోలో చెప్తాము. ఒకటి తెలుసుకోవాలి, నేను ఆలోచన మొత్తం మూట కట్టిన మనిషిని తెలుసుకోవాలి. ఈ ఆలోచన ఎలాగా నేను డీల్ చేయాలి, ఎలాగ డీల్ చేస్తే దీనిలో బయట వస్తున్నా అని చెప్పే విషయాల గురించి చెప్తామండి. దీని గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉంది, క్లారిటీ కావాలి, కిందగా కామెంట్లో రాయండి, తెలుగులో రాయండి, నో ప్రాబ్లం. 100% చెప్తాను. ఇలాగ ఉండే బాధల బయట వచ్చి ఈరోజు చాలా శాంతంగా, చాలా అంటే ఏది ప్రశాంతం అంటారు కదా, దానికి గొప్ప స్టేటస్ ఏముందో దానిలో ఉన్నాను నేను. ఇది నేను ఉండగలిస్తే మీరు ఉండగలుస్తారు, ఈ సామాజికం ఉండగలుస్తుంది అని చెప్తూ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని నేను చూస్తాను. నమస్కారం.